హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి స్వీట్ రెసిపీ అండి. హెల్తీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అప్పటికప్పుడు ఇంట్లో అన్నీ అవైలబుల్గా ఉన్న వాటితో ఇలా స్వీట్ కనుక ప్రిపేర్ చేస్తే ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారండి. అంతేకాకుండా హెల్త్కి కూడా చాలా మంచిది. గోధుమ పిండి ఇంకా పుట్నాల పప్పుతో చేసుకునే ఈ స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుంది, అంత బాగుంటుంది. మరి ఈ స్వీట్ రెసిపీ కోసం ముందుగా నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి 2 కప్పుల గోధుమ పిండిని తీసుకుంటున్నానండి. 1 కప్పు మెజర్మెంట్తో 2 కప్పుల గోధుమ పిండిని అయితే తీసుకున్నాను. దీంట్లోకి గట్టిగా ఉండే పెరుగుని ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నానండి. ఏదైనా స్వీట్లోకి చిటికెడు సాల్ట్ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చిటికెడు సాల్ట్ వేసుకొని కరిగించుకున్నటువంటి నెయ్యిని అయితే కొంచెం వేసుకున్నానండి. ఇప్పుడు ఇవన్నీ కలిసే విధంగా కలుపుకున్నాను. చూడండి, మనం ఇలా నొక్కితే ఉండవ్వాలి, మళ్ళీ దాన్ని చిదిపితే మనకి పొడిలా అయిపోవాలి. ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం నెయ్యి వేసుకోవాలండి. తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ నార్మల్గా చపాతీ చేసుకుంటూ ఉంటాం కదండి, ఆ విధంగా చపాతీ పిండిలా అయితే ప్రిపేర్ చేసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి స్టఫింగ్ కోసం 1 కప్పుతో 1 కప్పు పుట్నాల పప్పు, ఒక 6 వరకు బాదం పప్పులు వేసుకున్నానండి. ఒక 10 నుంచి 15 వరకు జీడిపప్పు, కొంచెం వాటర్ మిలన్ సీడ్స్ కూడా వేసుకున్నాను. తర్వాత దీంట్లోకి 1 కప్పు వరకు పచ్చి కొబ్బరి వేసుకున్నానండి. మీరు పచ్చి కొబ్బరి ప్లేస్లో ఎండు కొబ్బరిని కూడా యూస్ చేసుకోవచ్చు. ఒక 3 యాలకులు కూడా వేసుకున్నానండి. వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇక్కడ నేను ముందుగా మిక్సీ పట్టేటప్పుడు కొంచెం బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే మర్చిపోయానండి, అందుకే తర్వాత బెల్లం కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టి తెచ్చాను. చూడండి, మనకి బెల్లం వేసిన తర్వాత మనకి ముద్దలా అయితే అయిపోతుంది. చూడండి, చిమ్మిడి ఎలా అయితే ఉంటుందో అలా ఉండలా అయితే అయిపోతుంది. పర్వాలేదండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకున్నానండి. దీంట్లోకి మనం 2 కప్స్ అయితే గోధుమ పిండి తీసుకున్నాం కాబట్టి 1 కప్ వరకు బెల్లం తీసుకొని 1 కప్ అయితే వాటర్ వేసుకున్నానండి. వేసుకొని ఈ బెల్లం మొత్తం కరిగే వరకు కరిగించుకున్నాను. చూడండి, బెల్లం మొత్తం కరిగిపోయింది కదా. ఇప్పుడు దీంట్లోకి మంచి ఫ్లేవర్ కోసం ఇంకొంచెం యాలకుల పొడి వేసుకున్నానండి. 2 చోట్ల వేసుకున్నాను. ఒకవేళ మీకు 2 చోట్ల అంత ఫ్లేవర్ నచ్చదు అనుకుంటే ఎక్కడో ఒక దగ్గర స్కిప్ చేసేసుకోవచ్చు. బెల్లం కొంచెం మరిగిన తర్వాత మన చేతికి లైట్గా తీగపాకం వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ముందుగా మనం కలిపి నానబెట్టుకున్నటువంటి గోధుమ పిండిని అయితే ఒకసారి మిక్స్ చేసుకొని చిన్న చిన్న ఉండలుగా అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు ఇక్కడ ఒక 6 వరకు అయితే గోధుమ పిండి బాల్స్ అయినాయండి. ఇప్పుడు దీన్ని కొంచెం కొంచెం పొడి పిండి వేసుకుంటూ చపాతీలా అయితే ఒత్తుకోవాలి. దీంట్లో మనం పెరుగు వేసాం కాబట్టి చపాతీ చేసుకునేటప్పుడు కొంచెం అంటుకుంటుందండి. కొంచెం పొడి పిండిని ఎక్కువగా వేసుకుంటూ చపాతీని అయితే నిదానంగా ఒత్తుకోవాలి. మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియంగా అయితే ఒత్తుకోవాలండి. ఇప్పుడు ఇలా రౌండ్గా షార్ప్గా ఉన్న ఒక గ్లాస్ని తీసుకొని ఈ విధంగా షేప్ని అయితే తీసుకుంటున్నానండి. మీరు ప్లాస్టిక్ది ఏదైనా మూత ఉంటే దాంతో అయినా కూడా ఇలా రౌండ్గా చేసుకోవచ్చు. ఈ ఎక్స్ట్రా పిండి ఏదైతే ఉందో దీన్ని పక్కన పెట్టుకుందామండి. మళ్ళీ చపాతీ చేసుకొని మళ్ళీ మనం ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టిన పుట్నాల పప్పు మిశ్రమం ఉంది కదా, దాంట్లో నుంచి కొంచెం అయితే తీసుకోవాలండి. మరీ ఎక్కువ తీసుకోకూడదు. ఇక్కడ మనకి చిన్నగా ఉన్నాయి కాబట్టి పూరీలు కొంచెం మాత్రమే తీసుకోవాలి. తీసుకొని దాన్ని ఒక సైడ్కి అయితే పెట్టేసుకోవాలండి. పెట్టుకొని ఇప్పుడు ఇంకొక సైడ్ నుంచి అయితే క్లోజ్ చేసుకోవాలి. ఇక్కడ క్లోజ్ చేసే ముందు మీరు ఇక్కడ వాటర్ అయితే అంటించుకోవాలండి. నేను ఇక్కడ వాటర్ అంటించకుండా అతికిచ్చి చూపిస్తున్నాను. చూడండి, వాటర్ అంటించకపోతే మనకి అతుక్కోదనమాట. అందుకోసం నేను ఇక్కడ వాటర్ని అయితే అతికిస్తున్నాను. చూడండి, వేళ్ళతో కొంచెం తీసుకొని వాటికి ఎడ్జెస్కి రాసుకొని అంటిస్తే ఈజీగా అంటిపోతాయండి ఎడ్జెస్. మీరు ఇలా అంటించలేదనుకోండి, ఆయిల్లో వేసేటప్పుడు దేనికది విడిపోతాయండి. ఆ మిశ్రమం అనేది బయటకు వచ్చేస్తుంది, ఆయిల్ అంతా కూడా పాడైపోతుంది. కాబట్టి వాటర్ పెట్టి ఖచ్చితంగా అతికించుకోవాలి. చూడండి, ఇక్కడ నేను చేసి చూపిస్తున్నాను.
వాటర్ పెట్టి అతికించుకుంటే మనకి ఈజీగా అతుక్కుంటాయండి. ఇదే ప్రాసెస్లో నేను ఇక్కడ మొత్తం అన్నిటిని కూడా ప్రిపేర్ చేసుకున్నాను. చూడండి, మొత్తం అన్నిటిని కూడా ప్రిపేర్ చేస్తాను కదా, ఎక్కడ కూడా లోపల పెట్టుకున్న పుట్నాల పప్పు మిశ్రమం పైకి రాకుండా మనం స్టఫ్ చేసుకున్నామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ మంచిగా హీట్ అవ్వాలండి. మంచిగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వాటిని ఒక్కొక్కటిగా వేసేసుకుంటున్నానండి. గోధుమ పిండితో చేసాం కాబట్టి ఇవి చక్కగా ఆయిల్లో వేయబోతుకి చూస్తున్నారు కదా, మంచిగా పొంగిపోతున్నాయండి. ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఫ్లేమ్ని అయితే సిమ్లోనే పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే త్వరగా కలర్ వచ్చేస్తుంది, సరిగా కుక్ అవ్వదు. సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు కలుపుకుంటూ వీటిని ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి, సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వీటిని ఉడికించుకోవాలి. ఇవి అటు ఇటు తిరగలేదనుకోండి, గరిటెతో ఇలా మిక్స్ చేసుకుంటే మనకి మొత్తం అంతా కూడా ఒకే కలర్లో ఫ్రై అవుతుందండి. ఇప్పుడు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని అయితే బయటకు తీసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేస్తానండి. ఇక్కడ ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న బెల్లం పాకంలో అయితే వీటిని వేసేసుకోవాలి. వీటన్నింటినీ కూడా బెల్లం పాకంలో అయితే వేసేసుకున్నానండి. వేసుకున్న తర్వాత బెల్లం పాకం మొత్తం పట్టేలాగా వీటికి పట్టించుకోవాలి. 1-2 నిమిషాలు ఉంటే సరిపోతుందండి. ఎక్కువసేపు కూడా ఉంచాల్సిన పని లేదు. 2 నిమిషాల్లో మనకి మొత్తం పాకం అంతా కూడా పీల్చేసుకుంటుంది. గోధుమ పిండి ఇవి అయితే వేడిగా ఉన్నాయి కదండి, రెండిట్లో ఏదో ఒకటి వేడిగా ఉంటే పాకం అనేది తొందరగా పీల్చుకుంటుంది. చూడండి, మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉంచాను. 2 నిమిషాల తర్వాత ఇక్కడ మీకు తీసి చూపిస్తున్నాను. పాకం మొత్తం పీల్చేసుకున్నదండి. వీటిని ఇక సర్వింగ్ ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకోవడమే. చూడండి, లోపల పాకం మనకి ఎంత కనిపిస్తుందో. ఇవి తింటూ ఉంటే గొట్టం కాజాలు తిన్న ఫీలింగ్ అయితే వస్తుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఈ గోధుమ పిండి పుట్నాల పప్పుతో చేసిన ఈ స్వీట్ రెసిపీ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి వీడియోని షేర్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా చాలా బాగుందండి. హెల్దీ అయిన రెసిపీ కూడాను. ఒక్కసారి మీరు అందరూ ఖచ్చితంగా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుంది. మరి ఈ రెసిపీని మీరు అందరూ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై